ఈ ఒప్పో F27 ప్రో ప్లస్. సో ఈ మొబైల్ ఇప్పుడు మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అలాగే గీక్ బెంచ్లో కూడా స్పాట్ అయింది. ఇది కాకుండా కెమెరా FE5 ఈ యాప్లో కూడా అయితే ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది. ఈ మొబైల్ని త్వరలో మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నారు. త్వరలో అంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 13వ తారీఖున అయితే ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేస్తారని చెప్పి తెలుస్తుంది. అయితే ఇది మన మొట్టమొదటి మొబైల్ కాబోతుంది అనమాట. ఇండియాలో మొట్టమొదటి మొబైల్ ఏంటి, IP69 రేటింగ్తో వచ్చేది. ఇప్పుడు వరకు మనం IP68 అనేది చూసాము, అంటే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. బట్ ఇది వచ్చేసరికి మనకి IP69తో రాబోతుంది సపోర్టు. యాక్చువల్గా ఇది మొదటి మొబైల్ అయితే ఏం కాదు, కాకపోతే మన ఇండియాలోకి మొదటి మొబైల్ అనమాట 69 రేటింగ్తో వచ్చేది. అదర్ కంట్రీలో కొన్ని బ్రాండ్లు ఈ IP69ని వాడిని. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హానర్ నుంచి హానర్ మ్యాజిక్ V ఫ్లిప్ ఈ మొబైల్ లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. జూన్ 13వ తారీఖున ఈ మొబైల్ని అయితే హానర్ చైనాలో లాంచ్ అయిపోతుంది. ఇది మనకి 12GB 1TB వేరియంట్తో అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. పింక్, వైట్ అండ్ బ్లాక్ ఈ కలర్స్లో అయితే ఈ మొబైల్ ఉండబోతుంది. యాక్చువల్గా హానర్ నుంచి రాబోయే ఫస్ట్ ఫ్లిప్ మొబైల్ అనుకుంటే ఇది. మామూలుగా వీళ్ళు ఫోల్డ్ మొబైల్ తెచ్చారు, కానీ ఫ్లిప్ మొబైల్ ఇదే ఫస్ట్ అనిపిస్తుంది. ఫోల్డింగ్ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేస్తారన్నట్టుగా ఇంతకుముందు హానర్ మనకి కొద్దిగా హింట్ కూడా ఇచ్చింది. ఇది కాకుండా హానర్ మనకి 200 సిరీస్ మొబైల్స్ని కూడా మన ఇండియాలో అయితే త్వరలో లాంచ్ అయిపోతుంది. ఇది కూడా కన్ఫర్మ్ అయితే అయింది. ఇంకోటి ఇప్పుడు ఈ ఫ్లిప్ మొబైల్, సో ఈ ఫ్లిప్ మొబైల్ కూడా ఖచ్చితంగా మన ఇండియాలో తీసుకొస్తారు. బట్ ఎప్పుడు తీసుకొస్తారనేది అయితే చూడాలి. మేబీ జూలై నెలలో ఏమైనా అనౌన్స్ చేస్తారేమో. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి రియల్మీ 13 ప్రో. సో ఈ మొబైల్ సంబంధించిన స్టోరేజ్ వేరియంట్స్ అలాగే కలర్ వేరియంట్స్ అయితే బయటకు వచ్చినాయి. అది కూడా మన ఇండియాకి సంబంధించిన లిస్ట్ అయితే బయటకు వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు గమనించారంటే క్లియర్గా ఇండియా అని చెప్పి మెన్షన్ చేశారు. మన ఇండియాలో 128GB నుంచి 512GB స్టోరేజ్ వరకు ఈ మొబైల్స్ అయితే రాబోతున్నాయి. మానెట్ గోల్డ్, పర్పుల్ అలాగే స్కై గ్రీన్ ఈ 3 కలర్ వేరియంట్స్ అయితే ఉండబోతున్నట్టుగా స్పష్టమైంది ఇక్కడ. సో దీని ప్రకారం లిస్ట్ ప్రకారం చూస్తే లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన 12 ప్రోలో వీళ్ళు స్నాప్డ్రాగన్ 6th Generation 1 ప్రాసెసర్ వాడారు. అది చాలా పెద్ద దెబ్బ అయింది నిజం చెప్పాలంటే సేల్స్కి. సో ఈసారి కొంచెం బెటర్ ప్రాసెసర్ తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే మిగిలిన విభాగాల్లో బాగానే మంచిగానే తీసుకొస్తున్నారు ఈ మధ్య. అది కూడా వీళ్ళు కొంచెం చూసుకోవాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ట్రూ కాలర్ నుంచి. యాక్చువల్గా ట్రూ కాలర్ రీసెంట్ డేస్లో వాళ్ళ కాలర్లో కొన్ని కొత్త ఫీచర్స్ని యాడ్ చేసింది. అంటే కాల్ రికార్డింగ్ లాంటివి కానీ, ఐఫోన్కి కాలర్ ఐడెంటిఫై కానీ ఇలాంటివి అయితే యాడ్ చేసుకుంటూ వచ్చింది కదా. ఇప్పుడు ఒక కొత్త ఫీచర్ని తీసుకొస్తుంది. ఇదే ఏ కాల్ స్కానింగ్ అంట. ఈ ఫీచర్ని అయితే అనౌన్స్ చేసింది. యాక్చువల్గా ఏంటి ఈ ఫీచర్ అంటే, ఇప్పుడు మనకి ఎవరైనా కాల్ చేశారు అనుకోండి, సో ఆ కాల్ అవతల వ్యక్తి మాట్లాడినప్పుడు, ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు అవతల వ్యక్తి మాట్లాడే ఏవైతే ఉంటాయో ఆ ప్యాటర్న్, వాయిస్ ప్యాటర్న్ ఉంటుంది చూసారా, ఇది మనకి స్కాన్ చేసి పెట్టుకుంటుంది అనమాట. అవతల వాళ్ళు స్పామ్ కాల్స్ చేస్తున్నారు అనుకోండి, మనం రిపోర్ట్ చేయకుండానే ఆటోమేటిక్గా అవి స్పామ్ కాల్స్లోకి ఆ వాయిస్ని బట్టి సో ఇది తీసుకెళ్ళిపోతుంది. సో ఆ విధంగా ఇది అవతల నుంచి వచ్చే స్పామ్ కాల్స్ని రికగ్నైజ్ చేయగలదు అన్నట్టుగా వీళ్ళు ఈ ఫీచర్ తెచ్చారు. బట్ వచ్చరికి ఈ ఫీచర్లో కొన్ని లూప్ హోల్స్ కూడా ఉన్నాయి. మెయిన్లీ చూసుకుంటే ఈ ప్యాటర్న్, వాయిస్ ప్యాటర్న్ ఏదైనా కనిపెట్టింది అనుకోండి ఇలాగ ఏఐ, సో ఆ ప్యాటర్న్ని ఇది ఎంతసేపు మళ్ళీ తయారు చేయడం. సో అంటే ఒక ప్రముఖుల వాయిస్ని కనుక ఆ ప్యాటర్న్ని కనిపెట్టిన తర్వాత ఈ డేటా ఎవరి దగ్గరికి అయితే వెళ్తుందో సో వాళ్ళు మిస్యూజ్ చేసుకొని సో అదే వాయిస్ ప్యాటర్న్ని యూజ్ చేసి అవతల వాళ్ళతో కాల్స్లో మాట్లాడి వాళ్ళని స్పామ్ చేయడానికో లేకపోతే వాళ్ళని తప్పుదో పట్టించడానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. మెయిన్లీ చూసుకుంటే ఇలాగా వాయిస్ ప్యాటర్న్ని స్కాన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటాను కూడా స్టోర్ చేసుకుంటారు వీళ్ళు. అంటే శాంపిల్ డేటాని స్టోర్ చేసుకోవాలి కదా. ఇది కూడా డేంజర్ అని చెప్పొచ్చు. అంటే నార్మల్ పర్సన్స్ దగ్గర ఈ డేటా సేకరిస్తే పెద్ద ప్రాబ్లం ఉండదు. కాకపోతే ప్రముఖుల దగ్గర VIPs కావచ్చు, లేకపోతే పొలిటీషియన్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ఇలాంటి వాళ్ళ వాయిస్ ప్యాటర్న్ డేటాని కనుక స్టోర్ చేస్తే మరి అది ఎక్కడికి దారి తీస్తుంది అనేది అయితే చూడాల్సి ఉంటుంది. మరి దీనికి వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజుల్లో డేటా లీకేజ్ అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. ఇంకా ఫైనల్ చూస్తే మనకి నూ రిపబ్లిక్, ఇది మన ఇండియాకి సంబంధించిన ఒక బ్రాండ్ అనమాట. వీళ్ళు ఒక కొత్త రకం ఇయర్ ఫోన్స్ని అయితే తీసుకొచ్చారు. ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, సైబర్ స్పిన్ అని చెప్పి తీసుకొచ్చారు. అంటే ఇదివరకు మనకి ఫిజెట్ స్పిన్నర్స్ ఉండేవి చూసారా, సో అటువంటి డిజైన్లో వీళ్ళు ఇయర్ ఫోన్స్ని తీసుకొచ్చారు. అంటే మీరు ఇయర్ ఫోన్స్ వాడుకోవచ్చు, బోర్ కొట్టినప్పుడు దీన్ని ఫిజెట్ స్పిన్నర్ లాగా స్పిన్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అండర్ 3000లో దీన్ని అయితే తీసుకురాబోతున్నారంట. అంటే ఇలాగ కొత్త డిజైన్లో తీసుకొస్తే జనాలు అట్రాక్ట్ అవుతారా, లేకపోతే క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆడియో క్వాలిటీ ఇంపార్టెంట్. సో అది బెటర్గా ఉంటే జనాలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారనేది చూడాలి. మెయిన్లీ చూసుకుంటే రెండు కలిపి వస్తే మాత్రం జనాలు తొందరగా అట్రాక్ట్ అవుతారు.